నేను మీ మట్టి ప్రసాద్. కుప్పం చంద్రబాబు నాయుడు గారి నియోజకవర్గంలో ఒక మహిళని చెట్టి కట్టేసి కొట్టిన సంఘటన మనం చూసాం. ₹80,000 వాళ్ళ ఆయన వడ్డీకి తీసుకుండు వాళ్ళ ఇంట్లో అవసరాలకి నిమిత్తం. వాటిని అడిగితే వడ్డీల మీద వడ్డీలు కడతా ఉంటుంటే ఇంకా అప్పు తీరలేదని చెప్పేసి అని వాళ్ళ ఆయనని చిత్రహింసలు డబ్బిచ్చిన వాళ్ళు ఇబ్బంది పెడితే తట్టుకోలేక భార్యను వదిలేసి వెళ్ళిపోయిండు అతను. అయినా కానీ మానవత్వం లేకోకుండా నీ భర్త పోతే నువ్వు ఉన్నావుగా అని చెప్పేసి అని మాకు టీడీపీ పార్టీ మాకు అధికారంలో ఉంది, మాకు సపోర్టు ఉన్నారు, నువ్వేం చేసుకుంటావో చేసుకో అని చెప్పేసి అని పబ్లిక్గా ఆమెను చెట్టు కట్టేసి 6 సంవత్సరాలు బాలుడు మమ్మని వదిలేయండి అని చెప్పేసి అని ఏడుస్తా ఉన్నా కానీ ఇంత కనికరం లేకోకుండా చిత్రహింసలు చేశారు ఆ తల్లిని. అప్పు తీసుకోవటం కట్టడం ధర్మం, కట్టాలి, కానీ కట్టలేని పరిస్థితిలో మరీ ఇంతగానో తెగించి పబ్లిక్గా ఇట్లా చేస్తారా? అంటే మీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఇలానే వ్యవహరిస్తారా ఆంధ్రప్రదేశ్లో? అది మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి నియోజకవర్గం అయి ఉండి మీకు ఏదైనా సమస్య వచ్చేటప్పుడు అధికారులు ఉన్నారు, పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, వాటికి వెళ్ళి ఇట్లా మా దగ్గర తీసుకుంది మాకు కట్టలేదని చెప్పేసి అని చెప్పేది పోయి మరి దారుణంగా ఆమె ముఖం మీద ఉమ్మేయటం గలీజు మాట్లాడటం, ఆమెను ఎంత ఇబ్బంది పెట్టారు. కట్టుకోకుండా ఇట్లా చేస్తారా? దేశాలు దాటిపోతున్నారు, కోట్ల డబ్బులు తీసుకొని, బ్యాంకు డబ్బులు ప్రజల సొమ్ము తీసుకొని పోతున్నారు. ప్రభుత్వాలు వాళ్ళు ఏం చేస్తున్నాయి చెప్పండి? కోట్ల డబ్బులు తీసుకొని పోతున్నారు, విదేశాలకు వెళ్ళిపోతున్నారు. వాళ్ళకు ఒక న్యాయం, సామాన్య ప్రజలకు ఒక న్యాయం. ఇదేనా మీ ప్రభుత్వం, మీ కూటమి ప్రభుత్వం చేసేది? కూటమి ప్రభుత్వం వచ్చిన కాడ నుంచి ఘోరమైన పద్ధతిలో అరాచకాలు ఎక్కువైపోతున్నాయి ఆంధ్రప్రదేశ్లో. ఆ తల్లిని ఎమ్మటే హాస్పిటల్ తీసుకెళ్ళి వైద్యం అందించారు అక్కడున్న కొంతమంది వ్యక్తులు. కొంచెం కూడా మానవత్వం లేకోకుండా మరి ఇంత ఘోరంగా చేస్తున్నారు. వడ్డీ డబ్బులు ఇవ్వకుంటే వడ్డీ పేరుతోని డబ్బులు వసూలు చేయటమే కాక వాళ్ళ మీద దాడులు చేసే ఇలాంటి దొంగన కొడుకల్ని డిపార్ట్మెంట్ వదిలిపెట్టొద్దు. పోలీస్ అధికారులు కూడా అలాంటి వాళ్ళ మీద చర్య తీసుకోవాలి. గవర్నమెంట్ అయితే ఎంతైతే వడ్డీ ఇవ్వమని చెప్తుందో అంతే తీసుకోవాలి. అంతకంటే ఎక్కువ తీసుకుంటే మాత్రం గవర్నమెంట్ వాళ్ళ మీద చర్య తీసుకోవాలని తెలియజేస్తూ ఆమెకి న్యాయం జరిగేటట్టు ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారు మీ నియోజకవర్గం బిడ్డ కాబట్టి మీరు ఆమెకు న్యాయం చేయాలని కోరుతూ BMP CMDF డిమాండ్ చేస్తుంది.